వనజ తన ప్రియుడితో రొమాన్స్ చేస్తూ నన్ను చూసింది. అయినా చిన్నపాటి భయాన్ని కూడా ప్రదర్శించలేదంటే వనజ ఏదో తీవ్రమైన నిర్ణయమే తీసుకుని ఉంటుంది. సహజంగా మనిషి భయంతో ఉంటాడు. ఏదైనా తప్పు జరిగి ఆ తప్పు ఎవరైనా చూస్తే పెద్దగా పట్టించుకోడు. అదే సొంత మనుషులు చూస్తే భయంతో కుంగిపోతాడు. కానీ వనజ అలా చేయలేదంటే అతనితో వెళ్ళిపోతుందా? ఆ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేస్తే వాళ్ళు మళ్ళీ అడ్డు చెప్పొచ్చు. ఏం చేయాలి? ఇంత జరిగాక వనజ గురించి మనం ఆలోచించడం తప్పు. మనసు లేని చోట మనిషి ఉండలేడు. పవిత్రంగా కలిసిన వాళ్ళ మనసుల్ని నేను విడదీయలేను. ఒక మంచి నిర్ణయం వాళ్ళిద్దరికన్నా నేనే ముందుగా తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. సరే, ఆలోచిద్దాం. దీనికి ఏదో ఒక మంచి ముగింపునిద్దాం. నేను ఊహించిందే జరిగింది. రాత్రి మనం మంచం మీద ఉండగా నాగొచ్చి చూశాడు. నేను అతన్ని చూశాను. రాత్రి బాగా తాగొచ్చి నన్ను తిడదాం అనుకున్నాడు. కానీ నా మౌనం చూసి ఏమనలేకపోయాడు. నిజంగానా? రాజేష్, నా భర్త మంచోడే. ఏమన్నాడు తెలుసా? మా అమ్మ నాకు ఫోన్ చేసి ఏదో ఒకటి సెటిల్ చేస్తా అన్నారు. అయితే ప్రాబ్లం లేదుగా. కానీ మా అమ్మ నాన్న మంచివాళ్ళు కాదు. వాళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఒకవేళ మా నాన్న ఒప్పుకున్నా మా అమ్మ మాత్రం మనల్ని చంపేంత వరకు వదిలిపెట్టదు. అయితే ఏం చేద్దాం? ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందాం. ఏమంటావు రాజేష్? ఏమంటావు? చెప్పు రాజేష్. నా సంగతి నీకు తెలుసు కదా, నా దగ్గర డబ్బు లేదు. నేను చదువుకున్నాను కదా, ఒక ఉద్యోగం చేస్తాను. నువ్వు కూడా ఏదైనా చిన్న ఉద్యోగం చేస్తే మనం బ్రతకడం పెద్ద కష్టం కాదనుకుంటున్నాను. ఏమంటావు? కష్టం కాదనుకో. మరి ఏంటి నీ ప్రాబ్లం? చెప్పు రాజేష్. వనజ, నా పెళ్లి ఫిక్స్ అయింది. మా బంధువులమ్మాయి. కట్నం చాలా ఇస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెళ్లి నేను చేసుకుని తీరాలి. నీకు మాత్రం అన్యాయం చేయను. నిన్ను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. కానీ వెంటనే నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు. నీకు ఇల్లు చూసి చేసుకుంటాను. కొన్నాళ్ళు మనం ఆగి పెళ్లి చేసుకుందాం. ఏంటి రాజేష్ ఇది? నీకోసం నేను అన్ని వదులుకుంటున్నాను. కానీ నువ్వు నన్నేం చేయమంటావు? ఒకసారి నువ్వు ప్రాక్టికల్గా ఆలోచించు. డబ్బు లేకుండా ఏదైనా అవుతుందా? ఇప్పుడు నేను తీసుకెళ్లాలన్నా కొంత డబ్బు కావాలి కదా. పోనీ ఆ డబ్బు నేను తీసుకురానా? నీ దగ్గర డబ్బు ఎక్కడ ఉంది వనజ? మా ఆయన దగ్గర చాలా డబ్బు ఉంది. ఉంటే ఆయన ఇంటి స్థలం నాకే ఇస్తారు. చాలా ఉంది. ఎంత ఉండొచ్చు? అసలు ఎంత ఉండొచ్చు అని? చాలా ఉంటుంది. నేను తీసుకొచ్చేస్తాను. గుడ్. నీలాంటి ప్రైస్ దొరకటం నిజంగా నా అదృష్టం. అవును రాజేష్, జీవితంలో ప్రేమను సాధించలేని వాళ్ళ జీవితమే వ్యర్థం. సరే, నువ్వు నన్ను ఎలా చూసుకున్నా సరే, ఎలా ఉంచుకున్నా సరే, నీతోనే రాజేష్ నా జీవితం. నువ్వు నన్ను ఎలా చూసుకున్నా, ఎలా ఉంచుకున్నా సరే, నీతోనే రాజేష్ నా జీవితం. ఏడవకు వనజ. నేను పెళ్లి చేసుకున్న నా అసలు భార్యవు నువ్వే. నా మనసంతా నువ్వే ఉంటావు. ఏయ్, ఏడవకు వనజ, ఊరుకో. వెళ్ళొస్తాను. మళ్ళొస్తాను అనాలి. అలాగే వనజ, రేపు వీలైనంత డబ్బు. సరే, రేపు వీలైనంత త్వరగా కలుద్దాం.
త్వరగా వస్తానని చెప్పింది, ఇంకా రాలేదేంటి? ఏమై ఉంటుంది? రాజేష్, నువ్వు తెమ్మన్నట్టే డబ్బు తీసుకొచ్చాను. గుడ్. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను. ఓకే? అలాగే. రాజేష్, నేను నీతో పాటే వచ్చేస్తాను. వద్దు, నువ్వు వస్తే అనుమానం వస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు. అది కాదు రాజేష్. వనజ, ఏంటిది? వనజ, ఏంటి పని? నేను నిన్నేం చేయలేదంటే నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకున్న దాన్ని ఇలా చేస్తావా? నేనేం చేశాను? నాకు కనీసం ఒక ముక్కనే చెప్పావా? చెప్తే మా అమ్మాయిలు చెప్పి మా ఇద్దరిని విడిదిద్దాం అనుకుంటున్నారా? చాలా తప్పుగా ఊహించావు. మిమ్మల్ని కలపాలనే నేను ఆలోచిస్తున్నాను. నువ్వేం ఆలోచించక్కర్లేదు, మా జీవితాలు మేము చూసుకోగలం. పక్క వాళ్ళ డబ్బు దోచుకున్నా? నేనేం దోచుకోలేదు. నువ్వు మేధావుగా నువ్వెందుకు దోచుకుంటావు? మేధావులు ప్లాన్లు ఇస్తారు గాని ముందుకు రారుగా. ఇన్ని రోజులు నేను మౌనంగా ఉంది దీనికోసమే. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ హేట్ యు. మా అమ్మాయిల కోసం భయపడి నేను నిన్ను చేసుకున్నాను, అంతేకాని నీతో కాపురం చేయడానికి కాదు, కలిసి ఉందామని కాదు. మరి ఆ విషయం ముందే చెప్పొచ్చుగా. చెప్పే అవకాశం మా వాళ్ళు నాకు ఇవ్వలేదు. పోనీ నాకు చెప్పొచ్చుగా. చెప్తే మీరేం చేయగలరు? నేనేం చేస్తానో అప్పుడు చెప్పేవాడిని. సరే, ఇప్పుడు తెలిసింది కదా. నాకెప్పుడో తెలిసింది. నేను ఏదైనా చేయాలనుకుంటే మీరిద్దరూ రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడే ఏదో ఒకటి చేసేవాడిని. వాట్ డు యు మీన్? ఐ మీన్, మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. ఈ డబ్బు నాది కూడా. మా వాళ్ళు మీకు కట్నంగా ఇవ్వలేదు. ఇస్తే తీసుకుపోతావా? పోతాం. ఏం చేస్తావు? నువ్వు చేసేది తప్పు. దీన్ని రంకుతనం అంటారు. తప్పు లేదు, ఒప్పు లేదు. ఇదంతా వనజ డబ్బు అయితే నాకెందుకు భయం? వనజ, తీసుకెళ్దాం. వీడేం చేయలేడు. అవును, ఏమీ చేయలేడు. వనజ, వెళ్దాం పద. ఆగండి, నా డబ్బు నాకు ఇచ్చేయాలండి. నీకేంట్రా ఇచ్చేది? పోరా. ఏంట్రా చూసావు? రాజేష్, ఎందుకనే మంచిదని నాకు తీసుకొచ్చాను. ఇంకేం ఆలోచించుకో. పుడిచే రాజేష్, పుడిచే. నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్రేమ పిచ్చి పట్టింది. ప్రేమ పిచ్చి. పుడిచే రాజేష్, చంపే. రాజేష్, రాజేష్. నిన్నటిదాకా చాలా చిన్నపిల్లవు అనుకున్నాను. లంగావాణిలో ఉన్న నిన్ను చూసి నువ్వే నా భార్యవైతే బాగుండు అనుకున్నాను. నువ్వంటే ఎంతో ఇష్టం.
నా గురించి నువ్వు కూడా కొంచెం ఆలోచించు. రాధా, నువ్వు చాలా అందంగా ఉంటావు. నిజం చెప్పనా?